ఎంత హేళన చేయబడి ఉంటాడు దేవుని బిడ్డలారా. అంటే ప్రభు గ్రహించింది ఏంటంటే, అంటే ఇంతకాలం మీరు నన్ను వెంబడించేది కేవలం అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, దయ్యాలు వెళ్ళగొడితే చాలు, ఆయన ఏదో రొట్టె ముక్కలు పంచి పెడితే చాలు, ఆయన చేపలు పంచి పెడితే చాలు అనుకుని వెంబడించారా? దీని కొరకైనా మీరు నన్ను వెంబడించింది? మనం ఎలాగైనా శ్రమ పడాలి, శ్రమ పడితేనే రేపు పరలోక రాజ్యం, హింసింపబడాలి అని దేవుడు ఎరగకయే దేవుడు వారి మనసును గుర్తుపట్టి వారితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చే యోహాననియు, కొందరు